కళ్ళు తిరిగి పడిపోయిన మీనా, కంగారులో బాలు, చెక్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పేసిన డాక్టర్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇక బాలు, మీనా ఇద్దరు చాలా అంటే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ మేడపైన మురిసిపోతూ హాయిగా పడుకుంటారు. ఇక ఉదయం అవ్వగానే బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు. మీనానేమో పూలు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇక తనకి ఆల్రెడీ ఒక ఆర్డర్ వచ్చి ఉంటుంది కదా, డెకరేషన్ ఆర్డర్. ఆ పనుల మీద బిజీగా ఉంటుంది. ఇక కొందరికి ఆర్డర్స్ డెలివరీ చేయాలి కాబట్టి పువ్వులు తీసుకుని వెళ్తుంది. ఇక చాలామందికి పువ్వులు డెలివరీ ఇచ్చేస్తుంది. ఇక తను ఇంటికి వచ్చే మార్గంలో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ఇంతలో ఆమె డైలీ పూలిచ్చే ఆమె అటు నుంచి వెళ్తూ మీనా మీనా అని చెప్పేసి మీనాని లేపుతూ ఉంటుంది. కానీ మీనా స్పృహలోకి రాదు. అయితే ఆమెకు బాలు కూడా పరిచయం ఉండడంతో బాలుకి కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇలా మీనా కళ్ళు తిరిగి పడిపోయింది, ఎంత లేపినా లెగట్లేదని చెప్పేసి కాల్ చేస్తుంది. ఇక అప్పుడు బాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఇక చెప్తాడు. ఇంతలో బాలు ఫ్రెండ్ ఉండి ఏంట్రా ఏమైంది అంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు బాలు ఉండి రేయ్ మీనా పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయిందంటరా, ఎంత లేపినా లెగట్లేదంట అని చెప్పేసి అతనితో చెప్తాడు. అప్పుడు అతను అయ్యో చెల్లెమ్మకి ఏమైందిరా, సరే పెద్ద నేను కూడా వస్తాను నీతో పాటు, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పేసి ఇక ఇద్దరు త్వరగా ఇక మీనా దగ్గరకి పరిగెత్తుకుంటూ వస్తారు. మీనా ఎంత లేపినా లెగదు. అయితే ఇంతలో బాలు వాటర్ తీసుకొచ్చి మీనా మొహం మీద చల్లుతాడు. ఇక అప్పుడు మీనా నెమ్మదిగా స్పృహలోకి వస్తుంది. ఇక మీనా తల పట్టుకొని అయ్యో మీరా నాకేమైందండి, అయినా కొంచెం ఏదో నీరసం అనిపించి కళ్ళు తిరిగినట్టున్నాయి అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు మీనా మీద కోప్పడతాడు. నేను అందుకే నీకు చెప్పాను, నువ్వు టైంకి తిని పని కొంచెం తగ్గించుకో అని, కానీ నువ్వెక్కడ నా మాట వింటావులే, నీ మతం నీదే కదా అని చెప్పేసి ఇక బాలు మీనాని కోప్పడతాడు. అప్పుడు మీనా అదేం లేదండి, నేను ఉదయం తినే బయలుదేరాను, కానీ ఎందుకో ఇలా జరిగింది అని చెప్పేసి బాలుతో అంటుంది. ఇక అప్పుడు బాలు ఫ్రెండ్ ఉండి రేయ్ చెల్లెమ్మ ఇంకా నీరసంగానే కనిపిస్తుందిరా, ఎందుకైనా మంచిది పక్కనే హాస్పిటల్ ఉంది, తీసుకువెళ్ళి చెకప్ చేయిద్దాం పద అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు మీనా ఉండి అయ్యో కళ్ళు తిరిగిన దానికి టెస్టులు చెకప్లు ఎందుకన్నయ్యా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి నిలబడడానికి ట్రై చేస్తుంది. కానీ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోబోతుంది. ఇక అప్పుడు బాలు రేయ్ పదరా తీసుకెళ్దాం అని చెప్పేసి మీనాని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్తారు. ఇక అక్కడ డాక్టర్ మీనాని చెక్ చేసి ఇక మీనాతో మీరు ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తారు. ఇక అప్పుడు మీనా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక బాలు బయట ఉండి మీనాకేం జరిగిందా, అసలు ఏమైందా అని చెప్పేసి డాక్టర్ ఏం చెప్తుందో ఏమో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక మీనా చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. డాక్టర్ మీనాతో అమ్మ నేను నీకు కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, మీరు ఆ మెడిసిన్స్ వాడుతూ కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, మీరు అస్సలు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి మీనాకి చెప్తుంది. అప్పుడు మీనా అంటే డాక్టర్ నేను ఇలా పువ్వుల వ్యాపారం చేస్తాను, నేను ఆ వ్యాపారానికి వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు డాక్టర్ ఉండి అమ్మ నువ్వు కొన్ని రోజులు ఆ పనులన్నీ పక్కకు పెడితే బాగుంటుందమ్మా, మీరు కనీసం ఒక 10 days అయినా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు మీనా అలాగే అని చెప్పేసి చెప్పడంతో డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసిస్తుంది. ఇక అప్పుడు మీనా
ఆ స్లిప్ తీసుకుని బాలు దగ్గరికి బయటికి వస్తుంది. అప్పుడు బాలు ఉండి, ఏమైంది మీనా, ఏంటి ఏమైనా ప్రాబ్లం అంటనా, ఇదేంటి చేతిలో ఏదో పట్టుకున్నావు, ఏమైనా టెస్ట్ చేయించాలంటనా అని చెప్పేసి ఇక బాలు కంగారు పడిపోతూ ఉంటాడు. కానీ మీనా మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో బాలు ఉండి, ఏంటి మీనా, నేను ఇంత కంగారు పడుతుంటే నువ్వేంటి అలా నవ్వుతున్నావు, చెప్పు మీనా, ఏం చెప్పింది డాక్టర్, ఏదో చెప్తే కవర్ చేయడానికి ఇలా నవ్వుతున్నావు కదూ, నన్ను భయపెట్టకుండా చెప్పు మీనా, నేను ఎక్కడ బాధపడిపోతానోనని అబద్ధం మాత్రం చెప్పకు మీనా, నీకేం జరిగింది అని చెప్పేసి ఇక బాలు అడుగుతూనే ఉంటాడు. అప్పుడు మీనా ఉండి, అబ్బా మీరు ఆపుతారా మీ ప్రశ్నలు, ఏదో లాయర్ అడిగినట్టు అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారేంటండి, మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు బాలు, ఏంటి నువ్వు తండ్రి కాబోతున్నావు, నేను తల్లి కాబోతున్నానా, అబ్బా ఎంత శుభవార్త చెప్పావు అని అంటుంటే అప్పుడు బాలు ఫ్రెండ్ ఉండి, రేయ్ తను తల్లి కాబోతుంది, నువ్వు తండ్రివి కాబోతున్నావురా, ఆనందంలో ఇక ఇద్దరిని మార్చేసావు కదరా అని చెప్పేసి అనడంలో, లేదురా నాకు చాలా అంటే చాలా శుభవార్త చెప్పావు మీనా, చాలా థ్యాంక్స్ మీనా అని చెప్పేసి మీనాని హగ్ చేసుకుంటాడు. ఇక ఇంతలో బాలు ఫ్రెండ్ ఉండి, కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్ అమ్మా మీనా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు మీనా థ్యాంక్స్ అన్నయ్య అని అనడంతో ఇంతలో బాలు ఉండి, రేయ్ ఈ శుభ సందర్భంలో నీకు మంచి పార్టీ ఇస్తాన్రా అని చెప్పేసి అంటాడు. అప్పుడు బాలు ఫ్రెండ్ ఉండి, రేయ్ ముందైతే చెల్లికి ఆ మెడిసిన్స్ ఏవో తీసుకువచ్చి జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయరా, ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు బాలు, మీనా నువ్వు ఇప్పటి నుంచే అస్సలు ఇంట్లో కూడా పని చెయ్యొద్దు, నువ్వు రెస్టే తీసుకోవాలి, ఆ పూల పనులు కూడా పక్కకు పెట్టేయాలి అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు మీనా, నాకు డాక్టర్ ఇవన్నీ ఏం చెప్పలేదులేండి, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పింది అని చెప్పడంతో, ఇదంతా కుదరదు మీనా, ఇక నుంచి నువ్వు నేను చెప్పినట్టు వినాలి, ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టు నేను విన్నాను, ముందు ఆ స్లిప్ ఇవ్వు అని చెప్పేసి మీనాతో ఉన్న ఆ మెడిసిన్ స్లిప్ని తీసుకువెళ్ళి మీనాకు ట్యాబ్లెట్స్ తీసుకుని మీనాను ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక దారిలో వెళ్ళినప్పుడు బాలు స్వీట్స్ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక ఇంతలో బాలు సత్యాన్ని అందరినీ ఇంట్లో పిలుస్తాడు. నాన్న నాన్న అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇక అందరూ కిందకి వస్తారు. అప్పుడు ప్రభావతుండి, ఏంట్రా ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా అరుస్తున్నావు ఏంటి అని చెప్పేసి అంటుంది. అప్పుడు బాలు ఉండి, అందుకే అమ్మావతి నేను నిన్ను పిలవలేదు, నాన్నను మాత్రమే పిలిచాను అని చెప్పేసి అంటాడు. ఇంతలో సత్యం ఉండి, ఏంట్రా ఏదో స్వీట్ బాక్స్ పట్టుకొచ్చినట్టున్నావు, మళ్ళీ ఏంటి విశేషం అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక ప్రభావతి ఉండి, ఏమో కొత్త ట్రిప్ కానీ వచ్చిందేమో విదేశాలకు వెళ్ళడానికి కార్లో అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక అందరూ నవ్వుతారు. ఇక సత్యం ఉండి, కొంచెం ఆపుతావా నువ్వు అని చెప్పేసి అనడంతో ఇక అప్పుడు ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఇంతలో ఇక సత్యం ఉండి మీనాతో, ఏంటమ్మా మీనా విశేషం, ఏంటో స్వీట్ బాక్సులు పట్టుకొచ్చారు అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు ఉండి, నాన్న ఈ స్వీట్స్ తీసుకో, మీరు తాతయ్య కాబోతున్నారు అని చెప్పడంతో సత్యం చాలా అంటే చాలా సంతోషపడతాడు. ఇక శృతి కూడా చాలా సంతోషపడుతుంది. రవి, శృతి, సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సత్యం ఉండి, చాలా థ్యాంక్స్ అమ్మా మీనా, కంగ్రాట్స్ రా బాలు అని చెప్పేసి చెప్తాడు. ఇక ప్రభావతి మాత్రం, అమ్మో మా అత్తయ్య గారు ఎవరు ముందు వారసులను కంటారో వాళ్ళకే సగం ఆస్తికి పైన ఇచ్చేస్తానని చెప్పారు, అంటే ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం బాలుగాడికే వెళ్ళిపోతుందా అని చెప్పేసి కంగారు పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో శృతి వాళ్ళుండి, కంగ్రాట్స్ బాలు, కంగ్రాట్స్ మీనా అని చెప్పేసి విష్ చేస్తారు. ఇక రోహిణి మనోజులైతే ఇక మండిపోతూ ఉంటారు. రోహిణి మాత్రం, అబ్బా ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అయ్యింది, ఇక నానమ్మ గారు చెప్పినట్టు మొత్తం ఆస్తి మీనాకే వెళ్తుందేమో అని చెప్పేసి మనోజు ఇద్దరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇంతలో సత్యం ఉండి, ఏంట్రా అలా స్తంభాల్లో నిలబడిపోతే విష్ చేయొచ్చు కదా
అని అంటాడు. ఇక అప్పుడు రోహిణి ఉండి ఇష్టం లేనట్టు కంగ్రాట్స్ మీనా, బాలు అని చెప్పేసి చెప్తారు. ఇక మీనా అందరికీ స్వీట్స్ ఇస్తుంది. ఇంతలో మీనా బాలుతో, ఏమండి ముందు అమ్మమ్మ గారికి కాల్ చేయండి, ఈ విషయం అమ్మమ్మ గారికి చెప్తే చాలా అంటే చాలా సంతోషపడిపోతుంది అని అంటే, అప్పుడు బాలు ఉండి, అవును మీనా నువ్వు చెప్పింది నిజమే, షీలా డార్లింగ్కి ఫోన్ చేసి చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అని చెప్తాడు. ఇక బాలు షీలా డార్లింగ్కి కాల్ చేస్తాడు. అప్పుడు ఇక సుశీల, ఎలా ఉన్నారా, బాగున్నారా, ఇప్పుడు గుర్తొచ్చానా మీకు అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు బాలు ఉండి, అదేం లేదు షీలా డార్లింగ్, నీకు ఒక శుభవార్త చెప్పడానికి ఫోన్ చేశాను అని అంటే, అప్పుడు సుశీల ఉండి, ఏంటో చెప్పరా, ఏమైంది అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు ఉండి, నేను తండ్రిని కాబోతున్నాను, మీనా తల్లి కాబోతుంది అని చెప్పడంతో అప్పుడు సుశీల అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది, ఇంత శుభవార్త చెప్పావా, నేను వెంటనే అక్కడికి బయలుదేరి వస్తున్నాను రా అని చెప్పేసి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మీనాని ఎలాంటి పనులు చేయించకు, ఇక మీ అమ్మని ఆ మిగిలిన కోడళ్ళని పని చేసుకోమని చెప్పు, మీనాని బరువు పనులు చేయించకు, నేను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పేసి చెప్తుంది. ఇక ఇంతలో ప్రభావతి ఉండి, ఓ సంబరపడిపోకు, బిడ్డ పుట్టిన తర్వాతే కదా ఏదైనా సంబరం అని అనడంతో అప్పుడు సత్యం ఉండి, అది నోరా లేక మూసినదా, నువ్వింత కాడదానివేనా, సిగ్గులేదా, ఏం మాట్లాడాలో తెలీదా అని చెప్పేసి కోప్పడతాడు. ఇంతలో శృతి ఉండి, అవునంటీ మీరింతకు మనిషేనా, మీరు ఒక ఆడదే కదా, అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు, చిచి రోజు రోజుకి దిగజారిపోతున్నారు మీరు అని చెప్పేసి శృతి కూడా తిడుతుంది. ఇంతలో ఇక ప్రభావతి ఉండి, అయ్యో ఇప్పుడు నేనేమన్నానని అని అనడంతో బాలు ఉండి, నువ్వు అమ్మవి కాబట్టి ఊరుకున్నాను, అదే ఇంకొకరు అయ్యుంటే చంపి పాతరేసేవాణ్ణి, పద మీనా లోపలికి అని చెప్పేసి మీనాని లోపలికి తీసుకెళ్తాడు. సత్యం ప్రభావతిని, చిచి అసలు ఎందుకు బ్రతుకుతున్నావో నువ్వు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.